చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. అయితే సంక్రాంతే అతి పెద్ద పండగ అని మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మామూలుగా మనం చాలా పండగల్ని ఈ మధ్య కాలంలో పెద్ద పండగలుగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దసరా ఉంది, 9 రోజులు చాలా బాగా చేసుకుంటారు. కానీ సంక్రాంతికి మాత్రమే ఎందుకు అంత ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు అసలు? సంక్రాంతి అంటే సంక్రమణం అమ్మా. ఒక సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి సంక్రమించటప్పుడు సంక్రాంతి. ప్రతి రాశికి ఈ సంక్రాంతి ఉంది. మనం ధనుర్మాసం చేసాం. ధనుర్మాసం ముందు రోజు ధనుసు సంక్రమణం. ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించాడు. అక్కడి నుంచి దాటి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి. అందుకని అంతేకాదు, మకర రాశే కాదు, మకర రేఖని దాటి ఇటు నుంచి ఇటు వస్తాడు. ఇప్పటిదాకా ఇట్లా పెడతాడు, ఇక్కడి నుంచి తిరిగి ఇట్లా వెళ్ళడు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు వస్తాడు. ఇటు వచ్చి ఇక్కడ కర్కాటక రాశి దగ్గర, కర్కాటక రేఖ దగ్గరకు వచ్చేటప్పటికి అటు నుంచి మళ్ళీ ఇటు వస్తాడు. అక్కడ ఉండే రాశి కర్కాటక రాశి ఉంటుంది అప్పుడు. అంటే దక్షిణాయన పుణ్యకాలం అప్పుడు. కనుక ఈ విధంగా సంక్రమణానికి సంబంధించింది కనుక దీన్ని సంక్రాంతి అంటారు. ఇది మిగిలినటువంటి అన్ని సంక్రమణాల కన్నా దీనికి ప్రాధాన్యం ఎందుకుందంటే, దీన్ని పెద్ద పండుగని కూడా అంటాం. ఎందుకంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెడుతున్నారు గనక. ఎప్పుడు కూడా ఉత్తరాయణం శ్రేష్టం. వెలుగు ఎక్కువ ఉంటుంది, సూర్యుడి కాంతి ఎక్కువ ఉంటుంది, సూర్యుడు బాగా ప్రకాశిస్తాడు, లోకానికి వెలుగు బాగా ఉంటుంది. అందుకని అతి పెద్ద పండగ అని. అతి పెద్ద పండగ అంటే ఇది 3 రోజులు చేసుకుంటాం కదా. 3 రోజులు చేసుకుంటాం. 4 రోజులు గట్టిగా చెప్పాలంటే 4 రోజుల పండగ. ఇంకా గట్టిగా చెప్పాలంటే 4 రోజుల పండగ. నెల పట్టినప్పటి నుంచి పల్లెటూళ్ళల్లో నెల పట్టినప్పటి నుంచి పండగ వాతావరణమేనమ్మా. ఇంటికి ధాన్యం రావడం, అంటే ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. మా చిన్నతనాల్లో మేము చూసాము. ధాన్యాలు రావడం, ఇంటి ముందు కుప్పలు ఉంటాయి, బస్తాలు ఉంటాయి, బియ్యం బస్తాలు ఉంటాయి, నువ్వులేమో ఓ పక్కన ఉంటాయి, ఇటు పక్క ఇంకా పెసలు మినుగులు రావు, నువ్వులు మాత్రమే వస్తాయి ఎప్పటికీ. దీపావళి నుంచి సంక్రాంతి లోపల నువ్వు పంట చేతికొచ్చేస్తుంది. ఇవన్నీను తర్వాత ఇంటి నిండా బోల్డు పంట ఉంటుంది. ఇక్కడి నుంచి పాలేర్లు పొలాలకి వాళ్ళు వెళ్ళిపోతారు గనక ఈ ముగ్గులు వేయాలంటే మేమే వేసుకున్నాం. పాలేర్లకు ముగ్గులు వెయ్యరు, వాళ్ళు తుడిచేసి కళ్ళాపుజాలు వెళ్ళిపోతాయి. ఇక రాత్రి 6:30 7 గంటలకు కూర్చుంటే 11-12 దాకా అంతసేపు ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దాకా కలుపుకుంటే ఇలా ముగ్గులు వేసుకునేటటువంటి పని. ఇదంతా గొబ్బెమ్మలు పెట్టుకోవడం, ఇంత చేసి మళ్ళీ తెల్లారుదాం లేచి ఎవరికి ముందు దొరుకుతుందో ఆవు పేడని దానికోసం చూస్తూ ఆవు పేడతో తెచ్చి గొబ్బెమ్మలు పెట్టడం. చాలా చాలా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ. నెల రోజులు. ఈ నెల రోజుల్లో ప్రధానం 4 రోజులు: భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము. ఇప్పుడు అసలు ముక్కనుము గురించి మనకు ప్రసక్తి పెద్దగా లేదు. 3 చాలా గొప్ప అనుకో. అయితే అమ్మా ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈ పండుగ సందర్భంలో మామూలుగా భార్యాభర్తలు కలిసి దాంపత్య జీవితం అనేది అసలు గడపవచ్చా అనేది చాలా పెద్ద ప్రశ్న. అది నిజంగా అంటే ఈ పండుగ సందర్భాల్లో పూజలు చేసే టైంలో కానివ్వండి, వాళ్ళు దాంపత్యం అనేది గడపొచ్చా అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. మీరు ఏం చెప్తారు? అమ్మా, ప్రత్యేకంగా కొన్ని వ్రతాలు అవి దీక్ష తీసుకుని చేసేటప్పుడు ముందు చెప్తారు. ముందు రోజు భూశయనం అంటే నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం, ఏకభుక్తం. ఏ వ్రతానికైనా. సంక్రాంతి వ్రతమా? కాదు. నిత్య పూజ చేసేటప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయా? రావట్లేదు కదా. కాకపోతే మనకు ఒక పద్ధతి ఉంది. ఏమిటంటే ఏ రోజు దాంపత్య జీవితం గడపచ్చు, ఏ రోజు గడపకూడదు అని ఒక నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం గనక గడిపినట్టయితే వివాహితుడు కూడా, గృహస్థు కూడా బ్రహ్మచారి కింద పరిగణించబడతాడు. అది ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా దానికి ఫలానా నిషిద్ధ దినాలు ఉన్నాయి. ఈ రోజుల్లో పనికిరాదు దాంపత్య జీవితం అని, వాటిని పాటించేటప్పుడు వస్తాయి. అందులో సంక్రమణాలు కూడా ఉన్నాయి. అంచేత సంక్రమణం రోజున మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన రోజుల్లో ఏం పర్వాలేదు. పూజ మామూలు పూజలకి ఏం సమస్య లేదమ్మా. ప్రత్యేకంగా వ్రతం అవి చేసినప్పుడు మాత్రమే సమస్య. ఇంకొకటి ఏంటంటే, చెప్పండి, గార్హస్థ్య ధర్మం నిర్వర్తించటం అన్నది పవిత్ర కార్యమే గాని పనికిరాంది కాదమ్మా. ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య దాంపత్య ధర్మం అన్నది పవిత్రమైందే తప్ప పనికిరాంది కాదు. ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలు కానప్పుడు ఈ సమస్యలన్నీ.
మీరు కూడా ఇక నుంచి పాటించే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.